హాయ్ లవ్లీ వ్యూయర్స్. ఇప్పుడు చూసారా, మూత తీశాను. నెల్లూరు చేపల పులుసు యమ్మీగా తయారైపోయింది. దీన్ని డిష్ అవుట్ చేయట్లేదు, ఎందుకంటే ఫిష్ మనకి చెదిరిపోతుంది. అందుకు చూసారా ముక్క ఎంత బాగుందో. వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలతో, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి. పచ్చిమిరపకాయలతో ఈ చేపల పులుసు టేస్ట్ అదిరిపోతుందన్నమాట. కొంచెం టేస్ట్ చేద్దాం. అదిరిందండి. అన్ని బ్యాలెన్స్, ఎక్కువ పులుపు కూడా సమానంగా వేశాను. టమాటో ప్యూరీ, కొంచెం పులుపు, మామిడికాయ ముక్కలు అండ్ ఎవ్రీథింగ్ వేయడం వల్ల ఇట్ టర్న్డ్ ఇంటూ అ టేస్టీ నెల్లూరు చేపల పులుసు. మెంతులు, నెక్స్ట్ ఆవపొడి, లాస్ట్లో ఆవపొడి అండ్ మెంతి పొడి కూడా వేసాం కదండి. ఇది ఇప్పుడు తింటే ఒక టేస్ట్ వస్తుందండి, మీరు రేపు తింటే ఇంకో టేస్ట్ వస్తుంది, సాయంత్రం తింటే ఇంకో టేస్ట్ వస్తుంది. సో ఇది 2-3 డేస్ వరకు అసలు పాడవదండి. ముక్క ఉండే కొలది ముక్క రుచిగా ఉంటుందన్నమాట, అస్సలు పాడవదు. పులుపు బాగా తగిలించాం కదండి, అన్ని బ్యాలెన్సింగ్గా ఉందన్నమాట. ఈ వంకాయలతో మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, మరి ఇదేనండి ఇవాళ నా నెల్లూరు చేపల పులుసు రెసిపీ. మరి యూ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. బాయ్.